రైట్. మరో అంశం రెహమాన్ గారు, బిఎల్ఎన్ రెడ్డి అంటే గతంలో హెచ్ఎండిఏలో ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి A3గా అంటే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆయన A3గా ఉన్నారు. నిన్న ఏసీబీ విచారించింది 6.5 గంటల పాటులో. A1గా కేటీఆర్, అలాగే A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే వీళ్ళందరూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ మీదే చెప్తున్నారు. కేటీఆర్ చెప్తే నేను చేశానని చెప్పేసి అరవింద్ కుమార్ చెప్తున్నారు. ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా మాజీ మంత్రి కేటీఆర్ చెప్తేనే చేశాను, అరవింద్ కుమార్ చెప్తేనే నేను చేశానని చెప్పేసి చెప్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవన్నీ కూడా ఏసీబీ పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మరి ముఖ్యంగా ఇందులో ముగ్గురు బాధ్యులే. నిజానికైతే అధికారులే ప్రధానంగా బాధ్యత ఉంటది. ముందు నుంచి కేటీఆర్ సందర్భంలో ఇది నేను చెబితేనే ఇచ్చారు, నా వల్లనే ఇచ్చారని ఆ తర్వాత కాలంలో ఆయన మాట మార్చారు. అధికారులు చూసుకోవాల్సి ఉంటది, నాకేం తెలుస్తుంది మంత్రిగా దాని నిబంధనలు మిగతా అంశాలు. అటు ఈడీ విషయం ఎప్పుడైతే సీరియస్ అయిందో కేటీఆర్ తన స్వరం మార్చారు. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ నిబంధనల ఉల్లంఘన అనేటువంటిది అయితే జరిగింది. ఈ నిబంధనల ఉల్లంఘనకు A1, A2, A3 ముగ్గురు బాధ్యులే. మరీ ముఖ్యంగా A2 అరవింద్ కుమార్ గారు, అలాగే బిఎల్ఎన్ రెడ్డి గారు కూడా మరీ ముఖ్యంగా బాధ్యులే. అయితే వీళ్ళ వాగ్మూలంలో ఎవరి ఆదేశాల మేరకు మీరు ఇచ్చారు, దీని వెనుక ఇంకేం రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, ఈ లబ్ధి పొందినటువంటి కంపెనీ ఈ ఎలక్ట్రోల్ బాండ్లు అంటే ఇందులో అవినీతి నిరూపించాల్సి ఉంటది. నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో దీనివల్ల ఆ కంపెనీలకు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఆ రాజకీయ పార్టీకి బీఆర్ఎస్ కు ఏం ప్రయోజనం వరగూరిందో నిరూపించకుండా ఈ కేసు నిలబడేటువంటి అవకాశం లేదు. మామూలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటది, ఆ నిర్ణయాల్లో భాగంగానే తీసుకున్నారు. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంలో భాగంగా తీసుకున్నారు అనేటువంటి వాదన ప్రభుత్వం వైపు ఉన్న అంటే అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ వైపు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉన్నప్పుడు వీళ్ళు నిరూపించాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రోల్ బాండ్ను లింక్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేటీఆర్ ఆదేశాలతోటే మేము ఇచ్చామన్నటువంటి అంశాన్ని వీళ్ళు నోట్ చేసుకుని కేసీఆర్ పైన మరింత ఫోకస్ పెంచడంలో వీలుగా వీళ్ళపైన ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా ఉంది. వీళ్ళు కూడా కేటీఆర్ గారు అప్పటి మంత్రిగా ఉన్నారు, ఆయన చెబితేనే మేము అంటే మీకు బాధ్యత లేదా అనేటువంటి ప్రశ్న కూడా వేసినట్టుగా మనకు కనపడుతుంది. 3 ప్రశ్నలు ముగ్గురికి వేసినట్టుగా కనపడుతుంది. మంత్రిగా మీకు బాధ్యత లేదా, విదేశీ కంపెనీలకు నిధులు మళ్లించేటప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత అంటే ఆర్బీఐ అనుమతి కానివ్వండి, ఎన్నికల కమిషన్ అనుమతి కానివ్వండి, మంత్రివర్గ అనుమతులు కానివ్వండి, ఇవన్నీ లేకుండా మీరు మంత్రిగా ఎలా చేశారు? అలాగే మంత్రులు ఓవరాల్ గా చెప్పేస్తే మీరు ఇచ్చేస్తారా? బ్యూరోక్రాట్స్ ను అందుకే నియమించారా? మీకు బాధ్యత లేదా? మరి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులను ఎటుబడితే అటు మళ్లిస్తారా? అందుకే మీరు నియమించారన్నటువంటి ప్రశ్నలు బ్యూరోక్రాట్లకు వేసినట్టుగా కనబడుతుంది. మొత్తానికైతే ఈ కేసును చాలా అంటే ఆ టెక్నికాలిటీస్ లో వాళ్ళు తప్పించుకోకుండా ఉండడం కోసం వీలుగా వాళ్ళ వాగ్మూలాలని నమోదు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది రవి గారు. రైట్.